ఆహా! ఎంత విశేషమైనది ఈరోజు. భీష్మ ఏకాదశి విశిష్టత చాలా గొప్పగా వివరించారు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు, కానీ భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు. భీష్ముడి యొక్క గొప్పతనం ఏమిటో ఇప్పుడు చెబుతాను, వినండి. తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లుపోతుందో అన్న సంశయంతో ఆ జన్మాంతం పెళ్లి చేసుకోనంటూ భీషణ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు. అంటే ఎక్కడ సంతానం వచ్చి పోటీ చేస్తుందో అని ఆ జన్మాంతం పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయాడు భీష్ముడు. భీష్మునికి తాను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని ఆ శ్రీకృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే, భీష్ముడు జీవితం యావత్తు పరిపక్వంగానే గడిచింది. ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు. తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోని సారాంశమంతా బోధించారు. అలాగే శ్రీకృష్ణుడితో భీష్ముడు సహస్రనామాలతో తనకి బోధించాడు. అదే మన విష్ణు సహస్రనామం. అలాంటి ఈ విష్ణు సహస్రనామాన్ని ఈరోజు చదవడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే మనం చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి అనేది నానుడి. పాండవులతో పాటుగా ఉన్న శ్రీకృష్ణుని 1000 నోళ్ళు స్తుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని అందరూ పలికారు. అలాంటి భీష్ముని కొలుచుకునేందుకు భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాము. ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి వర్తిస్తాయి. దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండమని, ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయమని పెద్దలు సూచిస్తారు. దీంతో పాటుగా విష్ణు పూజకు ఈ వేళ విశేష ప్రాధాన్యత ఉంటుంది. భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలను ఈనాడు జపిస్తే విశేష ఫలితం దక్కుతుంది. అందుకని ఈ రోజుని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలవడం జరుగుతుంది. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు మొదలుపెట్టిన ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని ఓ నమ్మకం. అందుకని ఆ పేరు. ఇక భీష్ముడు భారతీయులందరికీ కూడా పూర్వీకుడే. ఆచార్యునిగా, భరత వంశంలోని ఆది పురుషునిగా ఆయన మనకు స్మరణీయుడు. అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు. ఈ రోజున భీష్ముని తన పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని పెద్దలు చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రం, చెప్పులు, జలపాత్ర, వస్త్రాలు దానం చేయమని సూచిస్తున్నారు. రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణ పెరుగుతూ వస్తుంది కాబట్టి బహుశా ఈ సూచన చేసి ఉంటారు. భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు ఉన్న 5 రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు. ఈ 5 రోజులు భీష్ముని వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు.
భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ 5 రోజులను కేటాయిస్తారు. మనం తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది. పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను పఠిస్తూ భీష్ముణ్ణి తలుచుకుంటే సాగే కత్రువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారుతుంది. ఈ విధంగా భీష్మ ఏకాదశి రోజు భీష్ముణ్ణి తలుచుకుంటూ విష్ణు సహస్రనామం ఎవరైతే జపిస్తారో వాళ్ళకు విశేష ఫలితాన్ని అందిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.